నిజామాబాద్లో గంజాయి ముఠా బరితెగించింది. కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్ని కారుతో ఢీకొట్టింది గంజాయి ముఠా. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు. గంజాయి బ్యాచ్ కారు దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. సౌమ్యకు వైద్యులు ఆపరేషన్ చేస్తున్నారు. సౌమ్య ఉద్యోగంలో చేరి 20 నెలలు మాత్రమే అవుతోంది. దాడిలో సౌమ్య కిడ్నీకి గాయాలైనట్లు వైద్యులు చెప్తున్నారు. నిజామాబాద్లో గంజాయి ముఠా బరితెగించింది. కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్ని కారుతో ఢీకొట్టింది గంజాయి ముఠా. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు. గంజాయి బ్యాచ్ కారు దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. సౌమ్యకు వైద్యులు ఆపరేషన్ చేస్తున్నారు. సౌమ్య ఉద్యోగంలో చేరి 20 నెలలు మాత్రమే అవుతోంది. దాడిలో సౌమ్య కిడ్నీకి గాయాలైనట్లు వైద్యులు చెప్తున్నారు.